గురుగారు, పూర్వజన్మ కర్మలు ఉన్నాయంటారు కదా! అవి నిజంగా ఉన్నాయా? అవి మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటారు? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత అని శాస్త్రమే చెప్పింది. అంటే పూర్వజన్మలో చేసిన పాపాన్ని బట్టి వ్యాధి రూపంలో బాధింపబడతారు. వ్యాధి అంటే మనకు వచ్చే షుగరు, బీపీ ఇదే కాకుండా మానసిక వ్యాధి కూడా ఉంటుంది. అంటే మనస్సు చలించిపోవడాలు ఇవన్నీ. పూర్వజన్మలో ఇతరులకి తీయటి మాటలు చెప్పి అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది నీకు అది ఇది అని చెప్పి ఏది నెరవేర్చని వాడికి ఈ జన్మలో చక్కెర వ్యాధి వస్తుంది అంటారు. మధు అంటే తేనె, మేహము అంటే మరపు, అంటే తేనెని మర్చిపోవాల్సిందే ఈ జన్మలో, అంటే మధుమేహ వ్యాధి అంటారు. పూర్వజన్మలో అధిక కోపానికి ప్రతి ఒక్కరి మీద అయిన దానికి కాని దానికి ఊరికి అరిచి ఏదో దుష్టకృత్యాలు చేయడం, తర్వాత కొన్ని ప్రాణులని రక్తం కారేటట్టు కొట్టడం, ఇటువంటివి చేసిన వాళ్ళు ఈ జన్మలో రక్త సంబంధమైనటువంటి బీపీ దగ్గర నుంచి మొదలు పెడితే తరచు గాయాలు పాలవడం ఇటువంటివి ఉంటాయి. పూర్వజన్మలో వాహనాల మీద ఎవరన్నా వెళ్తుంటే ఆ దారికి అడ్డంగా వాళ్ళు పడిపోయేటట్టుగా కొంత రోడ్ల మీద మార్గాలని సుగమంగా పెట్టకపోవడం. అంటే ఇక్కడ మనం పాస్ట్లోకి వెళ్తే వనమార్గం అంటే అడవుల్లో పోయేటవాళ్ళు, ఇప్పుడంటే రోడ్లు సాఫీగా ఉన్నాయి. పూర్వం రోజుల్లో వనాల్లో వెళ్ళేవాడు. ఆ వెళుతున్నవాడు వనంలో ఈ దారిని ఇంకొకడు ఎందుకు రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో అడవిలో వాడు ఎట్టన పోతే పోతాడని దారులు మూసేసేవాళ్ళు, ఒక దొంగదారులు పెట్టేవాళ్ళు. ఇట్లాంటివి చేసినటువంటి వాడు మరో జన్మలో వాడు యాక్సిడెంట్లు పాలవడాలు దగ్గర నుంచి మొదలు పెడితే దారి తెన్ను తెలియకుండా జీవితం కూడా తప్పిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి. గత జన్మలో హత్యాది పాతకాలకు పాల్పడితే ఈ జన్మలో క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి. గత జన్మలో ఇతరుల మనసుని తరచూ బాధ పెట్టేవాడికి ఈ జన్మలో హృద్రోగం, హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. గత జన్మలో తీవ్రమైనటువంటి మాత్సర్యంతో విపరీతమైనటువంటి ఎదుటి వాళ్ళని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటే ఈ జన్మలో గుడ్డివాడు అవుతాడు.